దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారి డైరెక్షన్లో తెరకెక్కిన RRR రామ్ చరణ్ క్రేజ్ గ్లోబల్ లెవెల్కు పెరిగింది. ఈ సినిమాలో ఎన్టీఆర్తో చేసిన నాటు నాటు పాట ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది. అంతేకాదు ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకుంది. తాజాగా రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని లండన్లో ఏర్పాటు చేశారు. గతేడాది రామ్ చరణ్కు సంబంధించిన కొలతలను కూడా తీసుకున్నారు. తాజాగా ఈ మైనపు విగ్రహాన్ని లండన్లోని మేడం టుస్సాడ్స్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులైన చిరు, సురేఖలతో పాటు భార్య ఉపాసన, కూతురు క్లింకారతో కలిసి లండన్ వెళ్లారు రామ్ చరణ్. ఇక ఇదిలా ఉండగా ఈ అరుదైన గౌరవాన్ని తిలకించేందుకు టాలీవుడ్ సెలబ్రిటీలు కొందరు లండన్కి బయలుదేరిన విషయం విదితమే. తాజాగా లండన్లో రామ్ చరణ్ మైనపు బొమ్మ ఆవిష్కరించడానికి తాజాగా రాజమౌళి గారు కూడా వెళ్లారట. దీంతో దద్దరిల్లిందట ఒక్కసారిగా లండన్. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తన కెరీర్లోనే 16వ సినిమా పెద్ది సినిమాతో మన ముందుకు రాబోతున్నారు రామ్ చరణ్. డైరెక్టర్ బుచ్చిబాబు సానా డైరెక్షన్ వహిస్తున్న ఈ సినిమాని వచ్చేడాది రామ్ చరణ్ పుట్టినరోజు కానుగా గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఇటీవలే రామ్ చరణ్ గేమ్ చేంజర్తో మనం ముందుకొచ్చారు. ఈ సినిమా అద్భుత ఘన విజయం సాధించిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇందులో రామ్ చరణ్ నటనకి ఇప్పటికే అవార్డులకు సైతం దక్కిన విషయం విదితమే.